హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నేను ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర విఎస్టీ దగ్గర ఉన్నాను. రీసెంట్లీ ఓపెన్ అయింది కదా ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్. ఇది ఈ బ్రిడ్జ్ పైన అయితే వెళ్తున్నాను. బ్రిడ్జ్ అయితే చాలా లాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి హైదరాబాద్లో పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే తర్వాత ఇదే లాంగెస్ట్ బ్రిడ్జ్ అనుకుంటున్నాను. ఈ బ్రిడ్జ్ పైన అయితే ట్రావెల్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది నాకు. నాకు తెలిసి ఇది సెకండ్ టైం అనుకుంటా ఈ బ్రిడ్జ్ పైన నేను వెళ్ళడం. మీరు చూడండి, బ్రిడ్జ్ పైన నుండి లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. చూపిస్తాను, వెయిట్ చేయండి. ఈ బ్రిడ్జ్ కూడా చాలా హైట్లో ఉంటుంది ఫ్రెండ్స్. మనకు సిటీ మొత్తం కనిపిస్తుంది దాదాపు. చాలా హైట్లో స్టీల్ బ్రిడ్జ్. మీరు చూడవచ్చు అక్కడ ముంగట కెమెరాలో కనిపిస్తుందో లేదో, తెలంగాణ సెక్రటేరియట్ కనిపిస్తుంది మనకు క్లియర్గా. దీంట్లో కనిపిస్తుందో లేదో కెమెరాలో రికార్డింగ్, నాకైతే కనిపిస్తుంది. తెలంగాణ సెక్రటేరియట్, అంబేద్కర్ స్టాచ్యూ, మనకు ఎల్బీ స్టేడియం, బిర్లా మందిర్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్? సెక్రటేరియట్, హైయెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ, బిర్లా మందిర్, మనకు ఇక్కడ లోమ్ని పార్క్ దగ్గర మనకు అది స్మారక స్తూపం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇటు సైడ్ చూస్తే స్నో వరల్డ్ కనిపిస్తుంది. ఇంకా కంటిన్యూ అవుతుంది ఫ్రంట్ బ్రిడ్జ్, ఇంకా కంప్లీట్ కాలేదు. నాకు తెలిసి ఇది అప్రాక్సిమేట్లీ ఒక 3 to 4 kilometers బ్రిడ్జ్ ఉండొచ్చు ఇది అనుకుంటున్నా. బ్రిడ్జ్ చేయడం వలన అయితే ట్రాఫిక్ అయితే చాలా వరకు తగ్గింది. ఇప్పుడు ప్రజెంట్ మనం అశోక్ నగర్లో ఉన్నాం. అన్ని స్టడీ సెంటర్స్ ఉంటాయి ఇక్కడ, హాస్టల్స్ ఉంటాయి ఇక్కడ అశోక్ నగర్. నెక్స్ట్ ఎన్టీఆర్ గార్డెన్ మనకు వస్తుంది. ఎన్టీఆర్ గార్డెన్, ఇందిరా పార్క్ మీకు చూపిస్తాను, అది కూడా చూడండి. ఇదైతే మనకి ఎన్టీఆర్ గార్డెన్. ఫ్లైఓవర్ అయితే ఇక్కడ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫ్లైఓవర్ ఎండ్ అవ్వడం, ట్రాఫిక్ స్టార్ట్ అవ్వడం. చూడండి ట్రాఫిక్ ఎట్లా జామ్ అయిపోయిందో మొత్తం ఫ్లైఓవర్ దగ్గర, ఫుల్ ట్రాఫిక్. ఇది నెక్స్ట్ కనెక్టివిటీ తెలుగు తల్లి ఫ్లైఓవర్కు స్టార్ట్ అవుతాం మనం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.